హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చికెన్ కర్రీ. దీంట్లో మనం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం పేస్ట్ చూస్తారు కదా వేసి కాసేపు అలా గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క మెత్తబడి టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, వేగుతుంది ఆయిల్లో, ఉల్లిపాయల్లో చికెన్. మా వంటలన్నీ వెరైటీగానే ఉంటాయండి, ఏమనుకోవద్దు. చూడండి, ఒక చుక్క వాటర్ పోసేస్తే చూడండి, వాటర్ పోసినా కొంచెం ఉడుకుతుంది. వాటర్ పైకిపోయినా కానీ ఆ ముక్క ఊరికే ఉడికిపోతుందండి. మనం మ్యాగ్నెట్స్ వేసి పెట్టుకున్నాం కొద్దిగా. చూడండి ఎలా కట్ అయిపోయింది, హ్యాపీగా ఊరికే కట్ అయిపోయింది. చూడండి, మసాలా ఒక సీక్రెట్ అండి. అలా మ్యాగ్నెట్స్ వేసి పెట్టుకుని అప్పుడు కొంచెం వండుకుంటా అంటే ఇది అరగటానికి కూడా అవకాశం ఉంటుంది మంచిగా. ఇప్పటికప్పుడు తెచ్చి వండుకుంటే టేస్ట్ ఉండదు, డైజెషన్ అవ్వదు మంచిగా ఉంటుంది. ఇది మాత్రం ఉంటే చాలండి. మరి ఓకే, ఎందుకు మనకి గుజ్జు అది. 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ మన ఇష్టం అండి. ప్రోటీన్ కావాలంటే వారానికి 2 సార్లు ఇలా వండుకుని తింటే బాగుంటుంది. ఇంకోటి ఎల్లు తీసేసుకుని తింటే సరిపోయిద్ది. వయసుని బట్టి తినాలి ఏదైనా, మనం ఆరోగ్యంగా ఉండాలంటే. మూత పెట్టి కొంచెం మగ్గినాక చాలండి. చూడండి ఎలా ఉందో. ఇలా గ్రేవీ లేకుండా, మరి పొడిగా ముక్కలు లేకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా. థ్యాంక్ యూ. నా వీడియో చూసే వాళ్ళందరికీ